మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కొత్తగా చూసే వాళ్ళకి కొంచెం ఈ వీడియో కన్ఫ్యూజ్డ్ గా ఉండొచ్చు. ఎందుకు అంటే ఇది యాక్చువల్ గా వచ్చేసి 2 days వ్లాగ్, లైక్ సండే అండ్ మండే. ఎందుకు అలా అనుకుంటున్నారా? సండే రోజు వీడియో తీద్దామని అయితే స్టార్ట్ చేసా, బట్ హడావిడి అయిపోయింది. ఇంట్లో పనులు అయ్యి పూజ ఇవన్నీ అయ్యేసరికి ఇంకా అందుకని చెప్పేసి మధ్యలో అయితే ఆపేశాను. అనుకోకుండా మా బాబుని అయితే రెడీ చేయాలి అనుకున్నాను. లైక్ రాముళ్ళ రెడీ చేస్తారు కదా కొంతమంది, అలా అయితే చేద్దాం అనుకున్నా. నేను అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ఎందుకు అనేది మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. అలా అన్నానని వీడియోని స్కిప్ చేసి అస్సలు చూడొద్దు. ఎందుకు అంటే వీడియోనే కన్ఫ్యూజ్డ్ గా ఉంది. గనక స్కిప్ చేసి చూస్తే ఏమీ అర్థం కాదు. ఇంకా శ్రీరామనవమి రోజు అయితే చక్కగా మొత్తం క్లీన్ చేసేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పూజ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి బాబుని అయితే రెడీ చేయడంలో అయితే స్టార్ట్ చేశాడు. చూడండి రెడీ చేస్తున్నాడు. ఇంకా ఫైనల్ గా ఇలా అయితే ఉన్నాడు అనమాట వాడు. బట్ అస్సలు ఫొటోస్ అయితే తీయనీయలేడు. మీరు లాస్ట్ లో చూడొచ్చు, నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను. చూసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు తెలుసు సెట్ అవ్వలేదు అని, ఎందుకు అంటే గుండు ఉండడం వల్ల. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నేను రెడీ చేశాను, అది దీనికన్నా చాలా బాగా వచ్చింది. బట్ ఈ ఇయర్ నాకు తెలీదు శ్రీరామనవమి ఉంది అని, లేకపోతే ఇది అయిన తర్వాతకే గుండు చేయించడానికి ట్రై చేసే వాళ్ళము. ఎందుకు అంటే చక్కగా గుంగురు జుట్టు ఉండే కదా, చాలా బాగా సెట్ అయ్యేది. గమనించినంత వరకు యాక్చువల్గా అన్ని పండుగలు సండేనే వస్తున్నాయేమో అనిపించింది ఈ ఇయర్. ఇంకా సండే వచ్చింది కదా అని చెప్పి ఆలుగడ్డలు ఉంటే అవైతే కర్రీ వండేస్తున్నాను అనమాట. నాన్ వెజ్ వండుకోం కదా పండుగల రోజు. ఇంకా అలా ఆలు కర్రీ అయితే పొయ్యి మీద వేసేస్తున్నాను. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నారు. ఫైనల్గా మన ఆలు కర్రీ కూడా రెడీ అయిపోయింది. నేను ఇలా చూపించేశాను, అక్కడ కట్ చేసా ఇక్కడ వండేసా అని. కానీ అంతే మినిట్లో కర్రీ అయితే అవ్వదు కదా, దాని వెనకాల మా బాబుది అల్లరి ఇవన్నీ ఉంటాయి. బట్ ఆ రోజు ఇవన్నీ షూట్ చేయడం కుదరలేదు. పండగ అంటేనే హడావిడిగా అనిపిస్తుంది ఆ డే. అందులో ఇలా వీడియో కనుక పెట్టుకున్నాను అనుకోండి, నాకు అస్సలు పనే కుదరదు. అందుకని చెప్పి నేను మాక్సిమం పండగలప్పుడు చెయ్యకుండానే ఉంటాను వీడియోస్. కాకపోతే ఏంటి అంటే మనకు అలా సందర్భాన్ని బట్టి వీడియోస్ పోస్ట్ చేస్తేనే రీచ్ అనేది బాగా ఉంటుంది వీడియోస్కి. బట్ మనకి కుదరంది ఎక్కువ స్ట్రెస్ అయిపోయి చేయడం నాకైతే ఇష్టం ఉండదు. నేను ఎలా అనుకుంటాను అంటే నేను ఏ పని చేస్తున్నా దాన్ని ఇష్టంగా చేయాలని నేను అనుకుంటాను. నాకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో పోస్ట్ చేస్తాను, లేకపోతే స్కిప్ చేస్తున్నాను. కాకపోతే పోస్ట్ చేయాలి అని 99% గట్టిగా ఫిక్స్ అయ్యాను. కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల పోస్ట్ చేయలేకపోతున్నాను అంతే. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, బట్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది కదా, సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. అండ్ అలాగే నా వాయిస్ కూడా. అండ్ నెక్స్ట్ నైట్ మార్కెట్కి అయితే వెళ్ళానమాట. ఆ రోజు మా పెద్దనాన్న వాళ్ళ పిల్లలు వచ్చారు ఇంటికి, తనకేదో ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఇంకా అందరం కలిసి సరదాగా అలా మార్కెట్కి వెళ్ళేసి వచ్చాము. వస్తుండగా సీతారాముల వారి కళ్యాణం అయిపోయాక ఊరేగింపుకి తీసుకొస్తారు కదా, అదైతే వస్తుంది. సరేలే ఎలాగో టెంపుల్కి వెళ్ళడం కుదరలేదు, ఇలానే దర్శించుకుందామని చెప్పి ఒక సైడ్కి ఆగైతే చూసాము. చాలా మట్టికి ట్రై చేశా టెంపుల్కి వెళ్ళడానికి. కాకపోతే మా బాబుని రెడీ చేయడం పెట్టుకున్నందుకు మా హస్బెండ్ మాకు అస్సలు కుదరలేదన్నమాట వెళ్ళడము. దట్టు మా హస్బెండ్కి ఆఫీస్ ఉండడం వల్ల ఇంకెందుకులే అని చెప్పి స్కిప్ చేసాము. అంటే వెళ్ళొచ్చు, కాకపోతే దర్శనం అవ్వదు మనకి, అప్పటికే చాలా జనం వచ్చేస్తారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు అయితే ఆగిపోయామన్నమాట. ఇంక ఇలా దేవుడే మన దగ్గరకు వస్తున్నప్పుడు ఇంకా కూడా మొక్కకపోతే ఎందుకు చెప్పండి. ఇంకా అందుకని చెప్పేసి ఒక అర్ధగంట ఏమో ఒక సైడ్కి ఆగి మరి ఇలా దేవుడు వస్తుంటే అయితే మొక్కేసుకున్నాం చక్కగా. నేనైతే నా శ్రీరామనవమిని ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ షార్ట్స్లో అయితే మీ అందరికీ విషెస్ కూడా చెప్పాను. అందరూ అనుకోవచ్చు అయిపోయిన 2 daysకి చెప్తుంది అనేసి. మీకు విషెస్ చెప్పందే నా ఫెస్టివల్ అయితే పూర్తి అవ్వదు అని నేను అంటాను. అందుకని లేట్ అయినా సరే మన వీడియో లేటెస్ట్గానే పబ్లిష్ అవుతుంది. సండే రోజు అంటే శ్రీరామనవమి రోజే మేమైతే బయటికి వెళ్ళాము. చెప్పాను కదా మా పెద్దనాన్న వాళ్ళ పిల్లలు వచ్చారని. వాళ్ళు ఎక్కువ శాతం ఎక్కడికి రారు, సో అనుకోకుండా వచ్చారని చెప్పి బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నాము. దాని ప్రభావమే ఇదంతా. ఇప్పుడు వచ్చే వీడియో అంతా నెక్స్ట్ డే అంటే మండే రోజు. ఇంకా మండే రోజు మా హస్బెండ్ అనుకోకుండా అయితే వీక్ ఆఫ్ తీసుకున్నారు. ఎందుకు అంటే నేను చెప్తూనే ఉన్నాను కదా సండే బయటికి వెళ్ళాము అని చెప్పేసి. నిద్ర సరిపోలేదు, కొంచెం ఆ డే అంతా ఎందుకో బద్ధకంగా అనిపించింది. ఇంకా సర్లే వీక్ ఆఫ్ కూడా తీసేసుకోవచ్చు కదా అంటే ఇంకా మా హస్బెండ్ తీసుకున్నారు. ఇంకా తను తీసుకోవడము, ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. అప్పటికే నాకు కొంచెం జలుబు స్టార్ట్ అయింది, అన్ఈజీగా ఉండే. కాకపోతే కొంచెం అలా ఓపిక తెచ్చుకొని స్నానాలు మాప్ పెట్టడం ఇవంతా కంప్లీట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టలు ఉతికేసాను. ఆ పని అయ్యిందో లేదో నాకు ఇంకా బ్యాటరీ లో అయిపోయిందండి. కొద్ది
కొద్దిగా అన్నం తినేసి చక్కగా టాబ్లెట్స్ వేసేసుకొని అప్పుడు పడుకున్నా చూడండి, అరౌండ్ 1:32 ఆ టైం అయ్యింది. అప్పుడు పడుకొని మేము లెగడానికి 6 అయిపోయిందండి. మా బాబు కూడా పడుకున్నాడు. పాపం వాడికి ఆ రోజు సాయంత్రం 5:30 ఆ టైంకి తినిపించానమాట. ఎందుకో చాలా నీరసంగా అనిపించింది. ఇంకా దానికి తోడు నెక్స్ట్ డేకి చాలా ఎక్కువ అయిపోయింది జలుబు. యాక్చువల్గా ట్యూస్డే కూడా నేను ఏ వీడియో షూట్ చేయలేదు. మ్యాక్సిమం వెనస్డే రోజు నేను 3 షార్ట్సే పెట్టడానికి ట్రై చేస్తాను. థర్స్డే నుంచి అయితే ఖచ్చితంగా డైలీ ఒక వీడియో అయితే పబ్లిష్ చేస్తానన్నమాట, లాంగ్ వీడియో. లేచిన తర్వాతకి గిన్నెలు ఉండే, గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాతకి ఇంతసేపు పడుకున్నాం కదా, కొద్దిసేపు అలా బయటికి అయితే వెళ్ళొద్దాం, కొంచెం రిఫ్రెష్ అవుతుంది అని చెప్పేసి బయటికి అయితే బయలుదేరాము. ఇంకా వెళ్తూ ఉంటే ఇది కుక్కట్పల్లిలో అన్నమాట, రామాలయం దగ్గర ఇలా ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. వెళ్తున్నాం అక్కడి నుంచి, ఇంకా చూసి ఆగిపోయాము. ఇంతమంది ఉన్నారు కదా చూద్దాము అని. అప్పుడే సంథింగ్ వాళ్ళు అనౌన్స్ చేశారు, ఏదో గోవిందా గోవిందా సాంగ్తోని పిల్లలు పర్ఫామ్ చేస్తున్నారు అని చెప్పేసి, సరేలే ఇది ఒక్కటి చూద్దామని అయితే ఆగాము. అసలు ఈ పర్ఫార్మెన్స్ అయితే నాకు పిచ్చగా నచ్చేసిందండి. చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి అయితే ఎంట్రీ ఇచ్చారు. ఇది వేసింది మరి బాయ్కా గర్ల్కా వేషం అనేది మనకైతే తెలీదు, కాకపోతే చక్కగా సెట్ అయిపోయాడనమాట వెంకటేశ్వర స్వామికి అయితే. చూడండి ఎంత బాగుందో. నాకైతే నేను చూసింది ఒక 2 పర్ఫార్మెన్సెస్, అందులో నాకు నచ్చింది, చాలా నచ్చింది అంటే ఈ పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా నచ్చింది. అంటే అప్పుడే అనిపిస్తుంది నాకు ఫ్యూచర్లో అయినా పర్వాలేదు, ఇంకో ఆడపిల్ల అయితే పుట్టాలి, వాళ్ళని ఇలా క్లాసికల్ డాన్సెస్ అని అవని ఇవని చక్కగా నేర్పించి ఇలా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇప్పించాలి అని చెప్పేసి మీ పిల్లలను కూడా మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఫియర్ అనేది పోవాలండి. ఎక్కడైనా సరే మన ఏరియాస్లో కానీ ఇంకెక్కడైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు కదా, సో అక్కడికి వెళ్ళి వాళ్ళని పర్ఫామ్ చేయించండి. ఎవరోనో వెళ్ళి మా కూతురు పర్ఫామ్ చేస్తుంది లేదా మా కొడుకు పర్ఫామ్ చేస్తాడు అని అడిగినంత మాత్రాన మనం ఏం తగ్గిపోం కదా. సో స్టేజ్ ఫియర్ అనేది పోతే చక్కగా ఉంటారు అని నా ఒపీనియన్. కదా వీడియో ఎండింగ్ వరకు చూడండి అని ఇలా అయితే రెడీ చేసాము. నాకు తెలుసు ఇది సెట్ అవ్వలేదు అని, ఏదో సాటిస్ఫాక్షన్ కోసం అలా అయితే చేసాము. ఒక్క ఫోటో సరిగ్గా దిగితే ఒట్టండి, ప్రతి దాంట్లో ఏడిపే. ఇది ఒక్కటి భలే స్టిల్ ఇచ్చాడు కదా, ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు. ఇది కొంచెం పర్వాలేదు అంతే, మిగతావన్నీ ఏ ఫోటో దిగలేడు. వాళ్ళ డాడీకి కోపం వచ్చి ఒక అరిసేసి దెబ్బకి అన్నీ తీసేసిండనమాట. ఇంకా పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళకి ఎందులో కూడా ఇంట్రెస్ట్ ఉండదు, అనవసరంగా చేశా అని నాకు అనిపించింది.